నిర్గమకాండము 23వ అధ్యాయం 23వ వచనము. నా దూత నీకు ముందుగా వెళ్ళును. నిజమైన భక్తి యొక్క చరిత్ర దేవుని ప్రజలు విగ్రహారాధికులైన ప్రజల నుండి ప్రత్యేకపరుచుకుని చరిత్రయై ఉన్నది. ప్రారంభం నుండి దేవుడు తన ప్రజలను విగ్రహముల నుండి ఎట్లు ప్రత్యేకపరిచాడో మనం చూస్తాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని మొదటి ఆజ్ఞ చెప్పుచున్నది. ఈ ఆజ్ఞకు ప్రథమ స్థానమునిచ్చుట దేవుని యొక్క జ్ఞానము నిశ్చయించినది. అయితే మనిషి విడిచిపెట్టబడిన విషయాలను పట్టుకొని ఉన్నాడు. మనిషి విగ్రహములను పూజించినప్పుడు జంతువులకు చెందిన చాలా నీచ స్థాయిలో అతడు జీవించును. దేవుని యొక్క సృష్టిలో మనిషి ఎంతో ఉన్నతమైనవాడు. మనిషి దేవుని గూర్చి తెలుపగలడు మరియు ఆయన వలె మారగలడు. ఈ విధముగా దేవుని చూపగలిగినది ఈ విశ్వములో వేరొక సృష్టము లేదు. కాబట్టి దేవుడు మానవుని తనతోనూ మరియు తన దూతలతోనూ జీవించగల ఉన్నతమైన గ్రహింపునకు తెచ్చుటకు ఆజ్ఞలను ఇచ్చాడు. అవి అతన్ని దేవుని గూర్చిన గ్రహింపులోనికి తెచ్చును. మనం ఆదాములో దాన్ని పోగొట్టుకున్నాము. మనం అత్యున్నతమైన దేవునికి చెందినవారము. తప్పిపోయిన కుమారుని కథ మనిషి యొక్క చరిత్రయై ఉన్నది. అతడెక్కడున్నాడు? మనిషి ఎక్కడున్నాడు? అతడు పందుల మధ్య ఉండి తనకు తాను అసహ్యకరమైన వానిగా చేసుకున్నటకు వెదకుచున్నాడు. మనిషి మారుటకు ఒకే ఒక మార్గము నూతన జన్మ ద్వారా మాత్రమే. బాప్తిస్మము మొదలైన మార్గముల ద్వారా కాదు. నేను ఒక పాపిని, నాకు రక్షణ కావాలి, నాకు రక్షకుడు అవసరమై ఉన్నాడు అని అతడు గ్రహించినప్పుడు పరిశుద్ధాత్ముడు క్రీస్తును అతని ముందుకు తెస్తాడు. విగ్రహారాధన అనగా ఏంటి? అది ఒక రక్షకుని కొరకైన అవసరతను చంపివేయునదై ఉన్నది. నీ మట్టుకు నీవు ఒక విగ్రహమును చేసుకుని ప్రతిదానిని నీవు దానికి చెందినట్లు చేసుకున్నట్లయితే రక్షణ కొరకైన అవసరత ఎక్కడ ఉన్నది? అక్కడ వేరొక మార్గము లేదు. మరియు నిన్ను లేవనెత్తుటకు నీవు అత్యవసరతలో ఉన్నావని నీవు ఎరిగినప్పుడు మాత్రమే ఒక రక్షకుడు అవసరమై ఉండును. ఏ దేశము విగ్రహారాధనతో సమృద్ధి చెందదు. నీవు దాన్ని బైబిల్లో చూస్తావు. విగ్రహారాధన గుణశీలమును నాశనము చేయును. మానవ మనస్సాక్షి ఒక విగ్రహము ద్వారా ఎన్నడూ మేల్కొల్పబడదు. ఒక మనిషి ఒక విగ్రహమును ఆరాధించినప్పుడు అతని అవగాహన చీకటి అగుతుంది. అతడు దేవుని ఆరాధించానని ఊహిస్తాడు. అతని మనస్సాక్షి కొంచెము కూడా మేల్కొల్పబడలేదు. పాపమును గూర్చిన గ్రహింపు అతనిలో ప్రవేశించదు. మరియు నేను పాపిని, నాకు రక్షకుడు అవసరమై ఉన్నాడు అనునది అతని హృదయం నుండి బయటకు రాదు. విగ్రహములు ఎన్నడూ నిన్ను నిత్యజీవమునకు నడిపించవు. కాబట్టి దేవుడు తన ప్రజల యొక్క చరిత్ర ప్రారంభంలో 10 ఆజ్ఞల్లోని మొదటి 2 ఆజ్ఞలను ఇచ్చాడు. మోషే పర్వతం మీద ఉన్నప్పుడు విగ్రహారాధన నిషేధించు ఆజ్ఞ వచ్చుచున్నదని సాతాను ఎరిగి ఉండి నెమ్మదిగా ఇశ్రాయేలీల హృదయముల్లో విగ్రహారాధనను ప్రేరేపించాడు మరియు వారిని గందరగోళము, నాశనములోనికి నడిపించాడు. పర్వత శిఖరం మీద గొప్ప ఆజ్ఞలు బయలుపరచబడినవి. నిర్గమకాండము 32వ అధ్యాయం 1వ వచనం చూస్తే పర్వతము క్రింద ఇశ్రాయేలీల మధ్య ఒక విగ్రహము చేయబడినది. ఒక గొప్ప సూత్రం ఇక్కడ చూపబడినది. నీవు దేవుని సేవించాలని కోరినప్పుడు నిన్ను ఓడించుటకు సాతాను తన ఆయుధమును సిద్ధం చేస్తాడు. కాబట్టి మెలకువగా నుండి ప్రార్థించుము. ప్రభువునందు మీ భర్తలకు మరియు తల్లిదండ్రులకు విధేయులయుండుడి. మొదట దేవుని జ్ఞాపకం చేసుకునుము. విగ్రహములను చేసుకున్న ఇశ్రాయేలీలు ఒక శాపం క్రిందకొచ్చారు. వారు వాగ్దాన దేశంలోనికి ఎన్నడూ ప్రవేశించలేదు. వారి మధ్య దేవుడు ఎటువంటి అద్భుతములు చేశాడు? ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆయన లక్షల మంది ప్రజలను ఎట్లు పోషించాడు? సముద్రాన్ని విభజించాడు. గొప్ప రాజులను ఆయన ఓడించాడు. ప్రజలు వారికి బంగారం మరియు వెండినిచ్చారు. వారు వారిని వెంబడించారు, వారిని స్తుతించారు. ఇప్పుడు వారు దేవుని తిరస్కరిస్తూ ఉన్నారు. అయితే మోషే ఒక ఉన్నతమైన స్థాయిలో జీవించాడు. 32వ వచనం చూస్తే క్రీస్తు అక్కడ నివసించాడు. నా చిత్తము కాదు దేవా అని గెత్సెమనెలో క్రీస్తు ఈ స్థాయిలో ప్రార్థించాడు. ఇక్కడ ఉన్నతమైన స్థాయిలో మోషే కూడా ఉండుట మనం చూస్తాము. మోషే యొక్క ప్రజలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. మనం ఉదయకాలమున వాక్యమును చదివి ధ్యానించినప్పుడు మనము లేచి పరలోకపు అంచును తాకు
ఒక మెట్టుకు వస్తాము. మనము దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని ఆత్మ మనల్ని పైకి లేపుతాడు. అప్పుడు పేతురు వలె నీవు కూడా ఇక్కడ ఉండుట మంచిది అని చెప్తావు.